నమస్తే అండి. తెలంగాణ ఆంధ్ర వంటలకి స్వాగతం. మనం ఇప్పుడు జొన్న రవ్వతోటి ఇడ్లీ చేసుకుందామండి. చూడండి, ఒక పావు కిలో పప్పు అండి. చూడండి, మినపప్పు శనగపప్పు రెండు కలిపి నానబెట్టుకున్నానండి. కొన్ని మెంతులు వేసుకున్నా. చూసిండ్రా, మినపప్పు అండి ఇది శనగపప్పు అండి. రెండు నానబెట్టుకున్నా. దీంతో మనం ఇడ్లీ చేసుకుందాము. దీంట్లో రెండు కప్పులు జొన్న పిండి వేస్తా అండి. నేను జొన్న రవ్వ అండి. ఇది నేను ఇంట్లో పట్టించుకున్నానండి. నేను ఇది గిన్నెలో పట్టించుకున్నాను. చూడండి, ఒకటి వేసినాను. ఇది నేను కొనుక్కోలేదండి, నేను ఇంట్లో పట్టించుకున్నానండి. నేను ఇది చూడండి, ఇంకోటి వేస్తున్నా అండి. చూసారా, నేనేం నానబెట్టుకోలేదండి. నేను పప్పు రుబ్బినాక కొంచెం వాటర్ దీంట్లో పోసుకొని అప్పుడు కలుపుకుంటా అండి. చూసిండ్రు కదా, ఇది జొన్న రవ్వ అండి. రవ్వ వేసుకున్నాం కదండి, 2 కప్పులు. అదే కప్పుతోటి శనగపప్పు మినపప్పు అండి, పావు కప్పు శనగపప్పు వేసుకున్నా అండి. 3/4 కప్పు మినపప్పు వేసుకున్నా అండి. రెండు కలిపి కొన్ని మెంతులు వేసుకున్నా అండి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ పట్టుకొని మనము ఆ రవ్వలో కలుపుకుందామండి. నేను శనగపప్పు వేసా అండి, మీకు మళ్ళీ చెప్తున్నా. నేను శనగపప్పు వేసి నానబెట్టుకున్నాను. పావు కప్పు వేసిన అండి శనగపప్పు, 3/4 కప్పు మినపప్పు వేసిన అండి. చూడండి, రుబ్బుకున్నానండి. చాలా బాగుంటుందండి, మీరు చేసుకోండి. ఇగో చూడండి రవ్వ. ఇప్పుడు దీంట్లో పోసుకుంటానండి. ఇది కలుపుకుందాం మొత్తం మనం. ఇగో చూడండి, కలుపుకున్నాను. ఇవి చూడండి, మనకి చేతికి ఇట్లా జారినట్టుంది కదా. ఇది మనం ఇడ్లీ పిండి తట్టుకుంటామండి రవ్వ వేసినప్పుడు. ఎందుకంటే రవ్వ నానబెట్టుకుంటాం కాబట్టి మనకి ఇట్లుంటే సరిపోతుంది. చూడండి, కానీ మనం ఇది జొన్న పిండి ముందు నానబెట్టాం. మనం జొన్న రవ్వ పిండి అని వస్తుంది మళ్ళీ. ఈ రవ్వ అయితే నానబెట్టము. ఇది నానాలండి, జొన్న రవ్వ కదండి. ఇది బియ్యం అయితే తొందరగా నానతాయి, కానీ జొన్నలు తొందరగా నానవు కాబట్టి ఇంకా కొన్ని వాటర్ పోసుకుందామండి. ఇట్లా ఉండాలండి. ఇది నానబెట్టుకుందామండి మనం. రాత్రికి నానాక పొద్దున్నే చూద్దాం మళ్ళీ మనం. చూడండి, మన పిండి బాగా పొంగింది. చూడండి, చూసిండ్రా. ఇడ్లీ కూడా బాగుంటుందండి ఇది. చూసిండ్రా, చూడండి బాగా పొంగింది. ఇది చూడండి, చూసిండ్రా. ఇవి చూడండి, ఇడ్లీ పిండిలాగా మనం రవ్వ వేసుకుంటే ఎట్లయితుంది అట్లా అయింది. చూడండి, అంత పలసగా కలిపితే మనకి రవ్వ బాగా నానింది. ఇది జొన్న రవ్వ అండి. ఇది చూసిండ్రా ఎంత బాగా నానిందో. ఇప్పుడు మనం ఇడ్లీ వేసుకుందామండి. కొంచెం పిండి తీసుకుందాము. చూసిండ్రా, ఇట్లనే ఉండాలండి, ఎందుకంటే పలసగా ఉండొద్దు. ఎంత నానినా నేను కొంచెం సోడా వేసుకుంటానండి. ఇంత ఒక పించ్ అంత వేసుకున్నాను. మనం ఉప్పు వేసుకుందామండి. మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నాకు సరిపోతుందండి. కలుపుకుందామండి. ఇప్పుడు బాగా స్వీట్ చేసుకుందాం. చూడండి, మనం ఇడ్లీలోకి ఇప్పుడు చట్నీ చేసుకుందాము. ఇగో మిరపకాయలండి, కొబ్బరి, పుట్నాలు, 2 ఎల్లిపాయలండి. ఇవి చూసిండ్రా, ఇంతేనండి. ఇంకా చింతపండు ఏమి వేయను నేను. చేసుకుందాం ఇప్పుడు మనం. అన్నీ వేసేయండి, ఇంకా నలిగిపోతాయి. ఉప్పు వేసుకుందాము. కొంచెం అంత పసుపు వేసుకుందామండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. కొన్ని వాటర్ పోద్దాము. మిక్సీ పట్టి మీకు చూపిస్తాం అలా. చూడండి, మిక్సీ పట్టేసిన చట్నీ. ఇవి చూసిండ్రా, ఇవన్నీ పచ్చివేనండి. నేను అస్సలు వేయించలేదు, పచ్చివే వేసుకున్నా. చాలా బాగుంటుందండి పచ్చిది కూడా. అప్పుడప్పుడే వేస్తాను నేను, కానీ ఎప్పటికీ పచ్చిదే చేస్తాను చాలా వరకు. నేను కొత్తిమీర వేయనండి, కలర్ మారిపోతుంది, అందుకని వేయను. మీకు ఇష్టమైతే వేసుకోండి. అన్నీ పచ్చివేనండి, చాలా బాగుంటుంది. చూద్దాం ఇప్పుడు ఇడ్లీ అయిందేమో చూద్దామండి. ఇగో నెయ్యి వేసుకున్నా చూడండి ఇడ్లీ ప్లేట్లో. చూడండి, ఇది క్యారెట్ అండి. పిల్లలకి బాగుంటుంది, మనకు కూడా చూడడానికి బాగుంటుంది. కొంచెం వేసుకుందామండి. కిందనే వేయండి మీరు అడుగుకి. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. నేను కొంచెం అంతా ఎక్కువ వేస్తున్నా. చూసిందా, మనం ఇప్పుడు పిండి వేసుకుందామండి.
చూద్దామండి. ఇడ్లీ అయిందేమో, పొయ్యి కట్టేద్దాము. ఇప్పుడు చూద్దాం ఇది. చూడండి మెత్తగా మంచిగా ఉందండి. బాగుంటుందండి జొన్న ఇడ్లీ, చేసుకొని తినండి. ఇది చూడండి, చూసారా చట్నీ అండి. ముందే తాలింపు వేసుకొని పెట్టుకున్నా నేను. దీంట్లో వేసేసిన సాంబార్ అండి, మిరపకాయలు వేసి పచ్చిమిరపకాయలు వేసి చేసినామండి, అందుకే పచ్చగా ఉంది ఇది. ఇడ్లీ రెడీ అయిపోయిందండి. చూసిండ్రా ఎంత బాగుందో చూసిండ్రా. చాలా హెల్దీ అండి ఇది, మీరు చేసుకొని తినండి. కొంచెం నెయ్యి వేసుకుందామండి. నెయ్యే కదండి ఇడ్లీకి, కొంచెం వేసుకుందాం చాలండి. చూసిండ్రా చాలా స్మూత్గా ఉందండి ఇడ్లీ కూడా. ఇది చూడండి, చూసిండ్రా. చూడండి చేసుకొని తినండి. మనము రెగ్యులర్ చేసుకునే ఇడ్లీ కంటే ఈ జొన్న ఇడ్లీ చాలా హెల్దీ కదండి. పిల్లలకి పెట్టినా, మీరు తిన్నా, మీరు డైటింగ్ చేయాలనుకున్నా కానీ చాలా ఉపయోగం అండి ఇది. మీరు చేసుకొని తినండి. సాంబార్ అండి, చట్నీ అండి. మీకు నచ్చితే నాకు సపోర్ట్ చేయండి. ఉంటానండి, ఇంతే మరిక.